ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వైష్ణవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తున్నారంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి జూడియో హాల్ అనమాట. సో నేను జూడియోలో రీసెంట్గా కొంచెం షాపింగ్ చేశాను, ఎక్కువ లేదు, కొంచెమే చేశాను. బట్ ఈసారి నేను జూడియోలో కొంచెం క్లోత్స్ రిలేటెడ్ కంటే ఎక్కువ మేకప్ మీద కొన్ని ట్రై చేద్దాము, వాటి గురించి లైట్గా కొంచెం రివ్యూ చేద్దాము. బికాజ్ నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అనమాట, అంత ఈజీగా ఏవి పడవు. లెట్స్ సీ జూడియో పడుతుందా లేదా నా స్కిన్ టోన్కి వాళ్ళ లిప్స్టిక్స్ కానీ ఇవేమన్నా పడుతున్నాయా లేవా అని. అండ్ స్కిన్ రిలేటెడే కాదు, జస్ట్ లైక్ దట్ వాళ్ళ లిప్స్టిక్ షేడ్స్ ట్రై చేద్దాం, అసలు వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టూడియోలో జీన్స్ ప్యాంట్స్ తీసుకోలేదంటే ప్లీజ్ తీసుకోండి, వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 34, 32 అంటే మీరు అసలు మీ సైజ్ ఏదైతే ఉందో దాంట్లో పర్ఫెక్ట్గా దొరుకుతుంది అనమాట. వేరే బ్రాండ్స్లో ఏంటంటే మనకి ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజ్ ఉంటుంది కదా, బట్ జూడియోలో అట్లా కాదు, మీకు కాన్స్టెంట్ సైజ్ ఈజీగా దొరుకుతుంది. అండ్ స్ట్రెచబుల్ అండ్ మంచిగా కంఫర్ట్ లెవెల్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఒక 2 జీన్స్ ప్యాంట్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. సో ఈ 2 జీన్స్ ప్యాంట్స్ తీసుకున్నాను నేను. సో ముందుగా వీళ్ళ షీట్ మాస్క్, నేను ఈసారి సాలిసిక్ యాసిడ్ ఒకటి, హైలరానిక్ యాసిడ్ ఒకటి, వైటమిన్ సి ఒకటి, నయాసినమైడ్ ఒకటి తీసుకున్నా. సో బేసిక్గా నాకు జూడియోలో షీట్ మార్క్స్ పడ్డాయి, బాగానే ఉంది. లైక్ నాకు నా స్కిన్కి సెట్ అయిందనమాట. చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంది. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇవి రీసెంట్గా లాంచ్ చేశారు, ఇట్లా హైలరానిక్ ఒకటి, నయాసినమైడ్ ఇవన్నీ. సో మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది ఒక్కొక్కటి కాస్ట్ 49 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇవి సెట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ మీరు చాలా బెటర్ వీటిలోనే స్టే అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు బయట లాక్మీలో, లారియల్లో ఇవన్నీ ఏంటంటే 100, 200 అట్లా ఉంటాయి. సో దానికంటే మీరు ఒక షీట్ మాస్క్ కొనుక్కునే బదులు 2 కొనొచ్చు అదే ప్రైస్లో. సో అందుకని ఇఫ్ మీకు జూడియో బ్రాండ్ షీట్ మాస్క్ పడుతున్నాయి ఫేస్ కంటే జస్ట్ గో ఫర్ ఇట్. యాక్చువల్గా నేను బ్యూటీ ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళవి వెట్ వైప్స్ ఉన్నాయి, లిప్ కలర్ రిమూవల్ ఒకటి, అండ్ ఇది మేకప్ రిమూవల్, ఐ మేకప్ రిమూవల్. సో నేను ఈ రెండింటి కోసమే అసలు ఈరోజు కొంచెం ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను 3 టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ తీసుకున్నాను అనమాట. మీరు చూస్తే ఇది 149 రూపీస్. చియర్ లీడర్ అంట, ఇది చియర్ లీడర్. సో కలర్ కూడా చాలా బాగుంది చూడటానికి. అండ్ ఫర్ ఎవర్ రెడ్ తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ మళ్ళీ సెట్ ఆఫ్ ప్యాక్ అనమాట, లిప్ కిట్ అండ్ లిప్ కలర్ అని చెప్పేసి. సో ఇవి ప్యాక్ రూపంలో వచ్చాయి. మోస్ట్లీ నేను ఎక్కువ న్యూడ్ రిలేటెడ్ అండ్ రెడ్డే తీసుకున్నాను, బికాస్ నాకు అవే బాగా సెట్ అవుతాయి ఫర్ సమ్ రీజన్ అని చెప్పి నేను అవే తీసుకున్నాను. ముందు నేను ఈ 3 మినీస్ ట్రై చేస్తాను. ఇది న్యూడ్ 1 మ్యాట్లో, ఇది గ్లాస్ 1, ఇది గ్లాస్ 2. గ్లాస్లో మళ్ళీ న్యూడ్ 1 and 2 అంట. ఐ లైక్ ఇట్. ఇది కొంచెం గ్లాస్ మెటీరియల్ ఇచ్చారు, ఇట్స్ గుడ్. మినీస్లో న్యూడ్ 1, ఇఫ్ ఇన్ కేస్ ఇవి మీకు సపరేట్గా దొరికినా ప్యాక్లో దొరికినా చూసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే. ప్రతి ప్రోడక్ట్ షేక్ చేయండి, బికాజ్ వీటిలో ఆయిల్స్ అనేవి ఉంటాయి, అవి సపరేట్ అయిపోతాయి, అప్పుడు కలర్స్ సరిగ్గా మిక్స్ అవ్వకుండా వస్తుంది. ఇది ప్రాపర్ మ్యాట్. ఓకే, నైస్. సో చూసారు కదా, చాలా బాగుంది కలర్, నాకైతే బాగా నచ్చింది. ఐ థింక్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రై చేయాలంటే మీరు ట్రై చేయొచ్చు. స్మెల్ కొంచెం ఒక టైప్ ఆఫ్ బటర్ స్కాచ్ అని చెప్పొచ్చేమో. ఇది ఫ్రేగ్రెన్స్ రిలేటెడ్ లిప్స్టిక్స్. మోస్ట్లీ జూడియోలో ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. బట్ ఇట్స్ గుడ్, మరి అంత లేదు, బట్ ఇట్స్ అంత ఎక్కువ స్టిక్కీగా కూడా లేదు. ఇట్స్ గుడ్, యాక్చువల్లీ బాగానే ఉంది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. చూసారు కదా, లైక్
అసలు అంత ఎక్కువ లేదు. ఇట్స్ రియలీ నైస్, బాగుంది. లైక్ స్టిక్కీ లేదు, ఇట్స్ గుడ్. నాకైతే బాగుంది, కానీ ఇది ఎంతవరకు లాస్ట్ అవుతుందని తెలియదు, చూడాలి. ఈసారి నేను బయటకు వేసుకున్నప్పుడు ట్రై చేసి మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇది తీయడానికి వేరే లిప్స్టిక్స్ కూడా ట్రై చేయడానికి నేను వీళ్ళ లిప్ పైప్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇది టీ ట్రీ బేస్ అనమాట. 29 రూపీస్ 10 వస్తాయి అనమాట దీంట్లో. పర్లేదు, 29 రూపీస్కి 10 అంటే ఇట్స్ గుడ్. సైజ్ చూద్దాము. నేను ఫస్ట్ టైమే యూజ్ చేస్తాను. ఇది ఎంత ఫాస్ట్గా రిమూవ్ అవుతాయో. ఇట్స్ డీసెంట్ సైజ్ చెప్పాలంటే, పర్లేదు, ట్రావెల్ ఫ్రెండ్లీ, బాగా యూజ్ అయింది. ప్రాపర్ టీ ట్రీ స్మెల్ లాగా లేదు, కొంచెం ఎక్కడో కొడుతుంది కానీ, బట్ స్మెల్ అయితే నాకంతా బాగాలేదు చెప్పాలంటే. బట్ ఇట్స్ ఓకే టు రిమూవ్ కాబట్టి లెట్ మీ రిమూవ్ అండ్ సీ. ఒక్క ఎఫెక్ట్లో వస్తుందేమో చూద్దాం. టైం పడుతుంది, నాకు అర్థమైంది. ఐ డోంట్ నో ఇది లిప్స్టిక్ ఎఫెక్టా లేకపోతే వెట్ వైప్స్ ఎఫెక్టా అని. బికాజ్ లిప్స్టిక్ ఎంత చేస్తున్నా వస్తూనే ఉంది ఇంకా కలర్. బట్ నాకు అర్థమైందంటే లిప్స్టిక్స్ లాంగ్ లాస్టింగే అని అనిపిస్తుంది. మేబీ ఈసారి వేరే లిప్స్టిక్ నాది ట్రై చేసి చూడాలి, దానికి ఏమైనా వస్తుందేమో. ఓకే, ఐ థింక్ ఇది అంత నాకు ఓకే కాదు అని అనిపిస్తుంది. బికాజ్ చాలా హార్డ్గా కష్టపడి తీయాల్సి వస్తుంది అనమాట. ఐ డోంట్ నో, ఐ థింక్ మేబీ ఇంకొకసారి మన వేరే లిప్స్టిక్స్ అంటే జూడియో కాకుండా వేరే బ్రాండ్వి ట్రై చేసి చూద్దాం. అది ఇప్పుడు నెక్స్ట్ కలర్స్ ట్రై చేసి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి న్యూడ్ గ్లాస్ వన్ ట్రై చేస్తున్నా. నార్మల్గా అప్లై చేసి చూస్తున్నాను సో దట్ మనకి ఎలా ఉంటుందని. మేబీ నేను ఇది అప్లై చేయడం తప్పుగా అప్లై చేస్తున్నాను లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఈవెన్ దో ఇప్పుడు మనం తప్పుగా అప్లై చేసుకున్నా సరే ఇది కొంచెం చాలా టఫ్ ఉంది అప్లై చేయడానికి. అంటే అంత ఈజీగా వెళ్ళట్లేదు చెప్పాలంటే, మరి స్టిక్కీగా ఉంది. మేబీ ఈసారి లిప్స్టిక్ వేసుకున్నాక ట్రై చేసి చూస్తాను. నాకైతే అంత లైక్ బేసిక్ లిప్ బామ్ లాగా వర్కౌట్ అవుద్దేమో కానీ, బట్ నాకు పర్సనల్గా నచ్చలేదు. ఓ, ఇది ఫాస్ట్గా వెళ్తుంది. ఐ థింక్ ఇది గ్లాసీ లిప్స్టిక్స్కి సెట్ అయినట్టుంది, మ్యాట్కి సెట్ అయినట్లేదు. యా, యాక్చువల్లీ నెక్స్ట్ మళ్ళీ ఈ న్యూ 2 చూస్తున్నాము. ఇది గ్లాసే, ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఐ థింక్ ఇది కొంచెం పర్లేదు అనుకుంటా, కొంచెం షైనీగా కూడా బాగానే ఉంది చూడటానికి. ఇట్ లుక్స్ రియలీ నైస్. సో మేబీ ఈ రెండింటికి నేను ఇంకొక లిప్స్టిక్ వేసుకొని ట్రై చేయాలి. సో లెట్ మీ క్లీన్ దిస్. యా, యాక్చువల్లీ గ్లాసీ లిప్స్టిక్స్కి వస్తుంది, మ్యాట్ దానికి రావట్లేదు. ఇది యూజ్ చేస్తున్నాను, సాటిన్ చియర్ లీడర్. ప్యాకేజింగ్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. కలర్ చూడండి ఎంత రెడ్ ఉందో. ఇది రెడ్ అంటే రెడ్ కాదు, కొంచెం మరూనిష్ రెడ్ అనుకోండి. ఐ థింక్ ఈ కలర్ బాగుంది. బాగా ఫెయిర్ ఉన్న స్కిన్ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా సెట్ అవుతుంది. ఇది చాలా క్రీమీగా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు చూడొచ్చు లిప్స్టిక్. ఇవి నా స్కిన్కి అంత సెట్ అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ ఓకే, చాలా బ్రైట్ అనిపిస్తుంది. కలర్ చూడటానికేమో అంత లేదు. సి లిప్స్టిక్ కలర్కి నేను వేసుకున్న కలర్కి సంబంధమే లేదు చెప్పాలంటే. బట్ చాలా క్రీమీగా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే గివ్ ఇట్ అ షాట్. నెక్స్ట్
మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్. ఇది ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఇది వెళ్ళింది. ఓ, అయితే మ్యాట్ ఫినిష్కి వైప్ సెట్ అవ్వట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఐ థింక్ ఇంకొకటే లిప్స్టిక్ ఉంది మనకి. ఇది ఫర్ ఎవర్ రెడ్. నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇది సీరియస్ కలర్ చాలా బాగుంది చూడటానికి, లైక్ ప్రాపర్ రెడ్. ఐ థింక్ ఇప్పటిదాకా ఉన్న లిప్స్టిక్స్లో ఇది నా అల్టిమేట్ ఫేవరెట్ లిప్స్టిక్. చాలా బాగుంది చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది, బట్ అన్లెస్ ఇట్స్ రియలీ నైస్. సో యా, చూసారు కదా ఎలా ఉంది లిప్స్టిక్. నాకైతే ఇది బాగా ఫేవరెట్, ఇది అండ్ ఇది. కాకపోతే ఇది కొంచెం మ్యాట్ తీయడానికి చాలా కష్టం అవుతుంది. నేను కంపేర్ చేసే వేరే మ్యాట్స్తో ఇది కొంచెం థిక్నెస్ ఎక్కువే ఉంది. మీకు అంత నచ్చుతుంది అంటే యూ కెన్ యూజ్ దిస్, పర్లేదు. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇది రియలీ లాంగ్ లాస్టింగ్, బికాస్ తీసేటప్పుడు అంత ఈజీ రావట్లేదు. సో యా, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది అప్లై చేసుకొని గ్లాస్ ఇది ట్రై చేస్తా, మ్యాట్ మీద గ్లాస్. నేను ఇప్పుడు ఈ లిప్స్టిక్తో, అంటే ఈ లిప్స్టిక్ వేసుకొని నా దగ్గర ఉన్న మైసెలర్ వాటర్తో ట్రై చేస్తాను నేను. సో నేను మళ్ళీ ఇది రీఅప్లై చేస్తున్నాను. టెక్స్చర్ అయితే బాగుంది చెప్పాలంటే. ట్యాన్ లిప్స్ ఉన్నా, కొంచెం డార్క్ లిప్స్ ఉన్నా ఇది వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా ఎవరికైనా. దీని మీద ఈ గ్లాస్ అప్లై చేస్తున్నాను నేను. చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అని. A very wrong idea to do. Set avala. I'm just trying to remove the thing. So ఈ మ్యాట్కి సెట్ అవ్వలేదు ఇది. మేబీ దీన్ని ట్రై చేస్తాం. సో దీంట్లో ట్రై చేద్దాం. నాకైతే నచ్చలేదు మ్యాట్ మీద గ్లాస్ ఇది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ దిస్. సో మన అనుకున్నట్టు మైసెలర్ వాటర్తో కాటన్ ప్యాడ్ తీసుకొని ట్రై చేద్దాం ఎంతవరకు వస్తుంది. ఐ థింక్ లిప్స్టిక్ ఫామ్లోనే అట్లా ఉందనుకుంటా, రావట్లేదు. నేనైతే ఈ వెట్ వైప్స్కి మెయిన్గా లిప్స్టిక్ దానికైతే ఇష్టం. లైక్ మ్యాట్ ఫినిష్కి రావట్లేదు కాబట్టి నార్మల్గా ఐ థింక్ నేను మైసెలర్ వాటర్తో కూడా ట్రై చేశాను కాబట్టి ఇది ప్రాబ్లం ఓన్లీ పర్టికులర్ ఈ మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ వల్లే ఉంది. బట్ లాంగ్ లాస్టింగ్ వస్తుందంటే మంచిదే, బట్ కానీ అంత ఓవర్గా రబ్ చేసి తీసే దానికైతే లిప్స్ చాలా సెన్సిటివ్ అయిపోతే కూడా కరెక్ట్ కాదు. సో ఇది మీరు ఆలోచించి తీసుకోండి, ట్రై చేయండి. మీకు అంత గట్టిగా అంటే అంత లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే గో ఫర్ ఇట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 49 రూపీస్కి 29 రూపీస్కి చాలా బెస్ట్. నెక్స్ట్ నెయిల్ రిమూవర్ వైప్స్ అనమాట. సో ఇది వచ్చేసి 49 రూపీస్. సో నేను ఈ వీడియో కోసమే నెయిల్ పాలిష్ చేసుకొని కూర్చున్నా. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఇలా ఉంది. అండ్ దీంట్లో 30 వస్తాయి అన్నమాట. తీసిన వెంటనే క్లోజ్ చేసేయండి. చూద్దాం. జూడియో వాళ్ళ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తున్నా, అప్పుడెప్పుడో కొన్నా. ఓకే, పర్లేదు. కాకపోతే కార్నర్స్లో వెళ్ళట్లేదు, కొంచెం ఫోర్స్ చేసి రబ్ చేయాల్సి వస్తుంది. 49 రూపీస్కి ఇట్స్ గుడ్ చెప్పాలంటే. సో యాక్చువల్గా ఒక్క దాంతో ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది. ఐ థింక్ దిస్ ఇస్ రియలీ నైస్. నాకైతే బాగానే నచ్చింది. బికాజ్ నేను చాలా నెయిల్ రిమూవర్ వైప్స్ యూజ్ చేశాను, బట్ అంత ఈజీగా వెళ్ళవు. ఐ థింక్ దిస్ ఈజ్ రియలీ గుడ్. సో ఇంకా చాలా లిక్విడ్ ఉంది, మనం తీయాలంటే కూడా తీయొచ్చు. అండ్ బట్ కాకపోతే కొంచెం
ఇది వాష్ చేసుకుంటే వెళ్ళిపోతా అనుకుంటా ఈ స్టిక్కీనెస్, బట్ అంతేం లేదు. బట్ యాక్చువల్లీ ఈ లిక్విడ్కి వాష్ చేసుకోవాలి. బట్ 49 రూపీస్, గుడ్ జాబ్. ఇంకోటి ఏ నెయిల్ పాలిష్ అయినా మ్యాక్సిమం 1 వీక్ అంటే ఎక్కువ పెట్టుకోకండి. బికాజ్ మీరు ఫ్రీక్వెంట్గా నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకునే వాళ్ళైతే 1 వీక్ అంటే ఎక్కువ పెట్టుకోకండి. బికాజ్ దాని కెమికల్స్ అనేది మన నెయిల్స్లో ఎఫెక్ట్ అయ్యి లాంగ్ డ్యూరేషన్లో నెయిల్స్ అనేది స్పాయిల్ అవుతాయి అనమాట, లైక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా. సో అందుకే చెప్తున్నా. నెక్స్ట్ మనం ఐ మేకప్ వైప్స్ ట్రై చేస్తాం. దేంతో అంటే జూడియో నుంచే ఐలైనర్ ఒకటి, మస్కారా ఒకటి తీసుకున్నా. ఐలైనర్ మేబీ చాలా ఈజీగా వచ్చేస్తుంది కానీ మస్కారా అంత ఈజీగా ఎప్పుడు రావు. సో ఒక ఐకి మనం ఈ ఐ మేకప్ వైప్స్ ట్రై చేసి ఇంకొక ఐకి నా మైసెలర్ వాటర్తో ట్రై చేద్దాం. సో చూద్దాం ఏది బాగా వర్కౌట్ అవుతుందో. సో ఐలైనర్ 99 రూపీస్, మస్కారా 199 రూపీస్. ఫస్ట్ టైం నేను బ్లాక్ కాకుండా వేరే కలర్ తీసుకున్నా. ఏమో జస్ట్ అట్లా ట్రై చేద్దాం ఒక ఫీలింగ్తో తీసుకున్నాను అనమాట. కలర్ అయితే బాగానే ఉంది, చూద్దాం ఎప్పుడు డ్రై అవుతుందో ఏంటో కూడా తెలీదు. స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అంట. హ్యాండ్ మీదే చాలా టైం పడుతుంది డ్రై అవ్వడానికి, ఇంకా ఐస్కి ఎంత టైం పడుతుందో తెలీదు, చూద్దాం. మీరు అబ్జర్వ్ చేశారా, కావాలనే కొంచెం పెద్దగానే పెట్టాను. ఇప్పుడు ఇంకో ఐ చూడాలి ఎలా ఉంటుందో. యాక్చువల్లీ బాగుంది చెప్పాలంటే, డైరెక్ట్గా ఒక ఐ బాగానే వస్తుంది, ఇంకో ఐ ఎగిరిపోతే. సో యా చూడండి, ఐ థింక్ ఈ వీడియోలో మీకు కనపడుతుందో నాకు తెలీదు. యాక్చువల్లీ బాగానే ఫాస్ట్గా డ్రై అయింది. సో యా నాకైతే బాగానే అనిపిస్తుంది. ఇట్స్ ఈజీ టు డూ. ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఓకే, ఐలైనర్ వేసేసుకున్నాం. నెక్స్ట్ మస్కారా పెట్టేసుకుందాం. వాల్యూమ్ అండ్ లెంత్ రెండు ఇస్తుందంట, చూద్దాం. ఓకే, బ్రష్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, రెగ్యులర్ లాగా లేదు. సో ఒక నెంబర్ 8 ఇట్లా స్పైరల్ టైప్ వచ్చింది. సో మీరు చూడొచ్చు డిఫరెన్స్. ఓకే, చాలా వాల్యూమ్ పెరిగినట్టుంది. ఇది చాలా చిన్నగా ఉంది. దీంట్లో ఇది 200కి రియలీ చాలా బాగా చేశారు ఇదైతే. సో యా చూసారా, ఐస్ రెండు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినట్లేదు. నాకైతే ఐలైనర్ బాగా నచ్చింది అండ్ ఈవెన్ మస్కారా కూడా బాగా నచ్చింది. కంపేర్ టు లిప్స్టిక్స్ ఐ థింక్ ఐలైనర్ అండ్ ఐ రిలేటెడ్ స్టఫ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఇంత పెద్దగా ఉన్నా సరే ఇట్ వాజ్ ఈజియర్, అంటే కొంచెం ఈజీగానే ఉంది అప్లై చేసుకోవడానికి, పర్వాలేదు. బికాజ్ నేను ఇలాంటివే చాలా యూజ్ చేసాను, అంటే ఇంత లెంత్లో ఉన్న ఐలైనర్స్ యూజ్ చేసా. ఐ థింక్ మేబీ వెయిట్ వల్ల మరేమో తెలియదు కానీ కొంచెం డిఫికల్ట్ అనిపించింది అప్లై చేసుకోవడానికి. బట్ ఇదైతే లైక్ ప్రాపర్ నాకు వింగ్స్ కూడా అప్లై చేశాను ఈరోజు. లైక్ వింగ్స్ కూడా వింగ్ ఐలైనర్ ఇచ్చాను అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ రియలీ నైస్. నాకైతే ఐలైనర్ కూడా బాగా నచ్చింది. గ్రీన్ అంటే ఓవర్గా కూడా లేదు, గ్రీన్ మన ఎవ్రీడే లాగా కూడా వేసుకొని వెళ్ళొచ్చు. సో మీరు లైన్గా థిన్ లైన్ పెట్టుకుంటే కూడా అది ఎక్కువ అర్థం కాదు. సో ఇట్స్ ఓకే, అంత ఆడ్ అయితే లేదు. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ. సో యా మంచి ఐ షాడో వేసుకొని ఈ లైనర్ పెట్టుకుంటే ఇట్ లుక్స్ రియలీ నైస్. మస్కారా కూడా చాలా వాల్యూమ్ ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఐ ఫస్ట్ ఈ ఐ చేసినప్పుడు ఇది కొంచెం ఎలివేట్ అయింది, ఇది అంత అవ్వలేదు. సో ఐ థింక్ వీ హ్యావ్ టు, ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్. ఐ వర్క్ అయితే నాకు బాగా నచ్చింది. సో యా ఇప్పుడు ఐ మేకప్ వైప్స్ ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది కుకుంబర్ అండ్ అలోవెరా జెల్ అనమాట, బయోడిగ్రేడబుల్ అంట, నైస్. సో నేను ఆల్రెడీ ఐ షాడో కూడా అప్లై చేసుకున్నాను. సో ఫస్ట్ దీనికి పెట్టి చూద్దాము. హ్యాండ్కి వాటర్ ప్రూఫ్ అన్నారు. ఏంటిది ఇట్లా అయిపోయింది? గ్రీన్ అంటే గ్రీన్ రావాలి కానీ బ్లూ ఎందుకు వచ్చింది? అండ్ చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ అప్లై చేస్తా, ఆగండి.
హ్యాండ్కి అయితే టైం తీసుకుంటుంది డ్రై అవ్వడానికి, బట్ ఐస్కి అయితే చాలా ఫాస్ట్గానే డ్రై అయిపోయింది. వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్ అన్నారు. జస్ట్ వెట్ వైప్కే వెళ్ళిపోద్ది అంటే పిలిచి ఒక్కటే స్ట్రోక్. అంటే ఐ మేకప్ వెట్ వైప్స్ని పొగడాలా, ఐలైనర్ అట్లా వెళ్ళిపోయిందని చెప్పి బాధపడాలా, నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇదే ఐలైనర్ మైసెలర్ వాటర్తో ట్రై చేసి చూద్దాం. సో మైసెలర్ వాటర్తో డిప్ చేసిన వైపు దీంతో చూద్దాం. అండ్ ఆల్సో ఇంకొకటి, ఇది డ్రై అయిపోతే బ్లూ కలర్లో వెళ్తుంది. యా, ఫర్ హెవీ అండ్ స్ట్రాంగ్ మేకప్కి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఐలైనర్ స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నప్పుడు ఒక్క వైప్తో వెళ్ళిపోవడం నాకు అదెందుకో కరెక్ట్ కాదనిపించింది. బట్ వెట్ వైప్స్ ప్రకారంగా అయితే యా. అండ్ లెట్స్ ట్రై. నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం వెట్ వైప్ ట్రై చేద్దాం, రైట్ సైడ్ వచ్చేసేమో విల్ ట్రై విత్ ద మైసెలర్ వాటర్. ఓకే, ఐమ్ ట్రయింగ్ దిస్. డిడ్ యు సీ, నేను మస్కారా కూడా వచ్చేసింది, బాగానే వచ్చేస్తుంది, పర్లేదు. యాక్చువల్లీ కంపేర్ టు రెగ్యులర్ వైప్స్తో కంటే ఇది నాకైతే వెట్ వైప్ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ ఇప్పుడు మైసెలర్ వాటర్తో రైట్ సైడ్ దానికి ట్రై చేద్దాం. ఓకే, దిస్ సైడ్. గుడ్ జాబ్ జూడియో. సో యా, ఫైనల్గా రబ్బర్ బ్యాండ్స్ ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ 79 రూపీస్. మీరే చూసారు కదా ఈరోజు. సో సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మనం ట్రై చేసాము. నాకైతే జెన్యూన్గా ఐ మేకప్ అయితే సర్ప్రైజింగ్లీ ఇస్ రియలీ నైస్. మైసెలర్ వాటర్ కూడా చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి, బట్ దిస్ వర్క్స్ రియలీ నైస్. 29 రూపీస్కి వర్క్ అవ్వడం అంటే అంతలాగా వర్కౌట్ అవ్వడం చాలా అంటే చాలా బాగుంది చెప్పాలంటే. ఐ థింక్ హెవీ మేకప్స్, కొంచెం స్టబర్న్ మేకప్స్ అంటాం కదా, అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో లిప్స్టిక్స్ అయితే నేను ఐ డోంట్ రియలీ లైక్ దెమ్, నాకేమంత నచ్చలేదు. నేను ఒక 3 out of 5 ఇస్తాను. మ్యాట్ లిప్స్టిక్ అయితే మనం ఇట్లా డ్యాప్ చేసి వేసిన వెంటనే అసలు కలర్ రాలేదు, బట్ కానీ లాంగ్ లాస్టింగ్గా కూడా నాకు అనిపించింది. ఎందుకంటే వెట్ వైప్తో క్లీన్ చేసినా రాలేదు, ఈవెన్ మైసెలర్ వాటర్తో రాలేదు, అండ్ నార్మల్ వాళ్ళ జూడియో వెట్ వైప్స్లో కూడా రాలేదు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ రియలీ నైస్. ఇంకొకటి వేరే కామన్ గ్లాసెస్ అయితే నాకు లిటరల్గా నచ్చలేదు. బికాజ్ ఒకటేమో చాలా కొంచెం టూ మచ్ ఆఫ్ స్టిక్కీనెస్ అనిపించింది గ్లాసెస్ అయితే. సో ఐ డెంట్ లైక్ ఇట్ దట్ మచ్. అండ్ ఆ గ్లాసీ నేను మ్యాట్ మీద అప్లై చేస్తే కొంచెం స్మూత్గా వెళ్తుందేమో అని అనుకున్నాను, కానీ ఆ మ్యాట్ లిప్స్టిక్ ఉన్న కలర్ అంతా గ్లాసీ లిప్స్టిక్స్లోకి వచ్చేస్తుంది. సో అది ఇంకొక పాయింట్, ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. అండ్ స్మూత్ ఉన్నాయి, బాగున్నాయి, బట్ కానీ మనం ఇట్లా డ్యాప్ చేసి తీసిన వెంటనే దాని ఎక్స్ట్రా పిగ్మెంటేషన్ అంతా వచ్చేస్తుంది. సో మనకి ఇచ్చిన కలర్ ఒకటి, మనం అదంతా ఎక్సెస్ తీస్తున్నప్పుడు ఏంటంటే సో బేసిక్గా అది ఎక్కువ రాకూడదు చెప్పాలంటే. ఓకే, సో అది వస్తూ ఉంటే మనం కొన్న షేడ్కి మనం అప్లై చేసిన షేడ్కి సంబంధం ఉండదు. సో యా, బట్ ఐలైనర్ బాగుంది, మస్కారా బాగుంది. ఐలైనర్ యాక్చువల్లీ మైనస్ పాయింట్ ఏంటంటే వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్ అన్నారు. స్మచ్ ప్రూఫ్ ఐ అగ్రీ, బట్ వాటర్ ప్రూఫ్ లేదు. బికాజ్ ఒక్కసారి అన్న వెంటనే వచ్చేస్తుందంటే అది వెట్ వైప్ ప్రాబ్లమా, లేకపోతే అంటే వెట్ వైప్లో ఉన్న గుడ్నెస్సా, లేకపోతే మేబీ క్వాలిటీ ఆఫ్ దిస్ థింగ్ నాకు తెలీదు. బట్ యా,
నేనైతే ఓవరాల్గా బ్యూటీ రిలేటెడ్ అంటే లిప్స్టిక్స్కి అయితే 3/5, ఐలైనర్ అయితే మేబీ 3.5/5 ఇస్తా. బట్ మస్కారాకి అయితే 5/5 ఇచ్చేస్తాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ వెట్ వైప్స్ రెండింటికి 5/5 రేటింగ్ ఇస్తాను నేను. అంతే ఈ వీడియోకి. జూడియో హాల్ అండ్ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ట్రై చేశాను నేను. సో hope you all like this video and don't forget to like, share and comment. See you in next vlog. Bye.